ప్రియ భగవద్బంధువులారా, మనిషికి బాగుపడటానికి అనుకూల భావం ఎట్లా అవసరమో శోకం కూడా అట్లానే ఒక సాధనము అని మనకి భగవద్గీత తెలియజేస్తుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఆ 18 అధ్యాయాలకి కూడా యోగ అనే పేరు పెట్టారు. ఫలానా ఫలానా యోగ, ఫలానా యోగ అనే వాటికి యోగములని పేరు పెట్టారు. యోగం అంటే ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ కూడా భగవద్గీతా శాస్త్రంలో ఈ అధ్యాయాలకి పేరు పెట్టినటువంటి సందర్భంలో దాన్ని సాధనము అనే అర్థంలోనే తీసుకుంటారు. యోగము అంటే సాధనము లేక ఉపాయము అని అర్థం అన్నమాట. మనం ఏదైనా ఒకదాన్ని సాధించాలి అని అంటే దాన్ని ఏ సాధనంతో మనం పొందవచ్చును అనేది తెలుసుకోవాలి. మనిషికి కావలసింది ఆనందం. ఆనందాన్ని పొందాలంటే సాధనాలు ఏమిటి? మామూలు ఆనందం కాదు, మనిషికి కావాల్సింది బ్రహ్మానందం. అది బ్రహ్మానందాన్ని పొందాలంటే సాధనం ఏమిటి? దానికి ఏదో ఒక సాధన ఉంటుంది. ఆ సాధనాన్నే మనం ఉపాయము అని అంటాం, లేదా యోగము అని అంటాం. మనం భగవద్గీత యోగ శాస్త్రం అంటే ఉపాయములనన్నిటినీ కూడా వాటి యొక్క స్వరూప స్వభావాలని ఇదమిత్తంగా నిరూపణ చేసి చెప్పేది అని అర్థం. అంటే ఇది ఇలా ఉంటుంది సుమా అని. అసలు శాస్త్రం అంటేనే అది కదా, శాసించేది అని అర్థం. దాని స్వరూపాన్ని శాసిస్తుంది అన్నమాట. అలాగే ఉపాయాలు మనకి ఎన్నో ఉన్నాయి శాస్త్రాల్లో. వాటన్నిటినీ కూడా ఒక చోటకి క్రోడీకరించి వాటిని స్పష్టంగా మనం గుర్తించగలిగేటట్లుగా భగవంతుడు ఉపదేశం చేశాడు అర్జునుడికి. అయితే ఆ ఉపదేశం చేయడానికి పూర్వరంగంగా అర్జునుడికి శోకం కలిగింది. ఆ శోకం కూడా ఒక సాధనమే అయింది అని మనకి మన పూర్వులైనటువంటి మహానుభావులు తెలియచేశారు. ఎందుకంటే అసలు శోకం కలక్కపోతే చెప్పాల్సింది లోపలికి ఎక్కే అవకాశం లేదు. మనస్సు అహంకారంతో, గర్వంతో, దర్పంతో కరుడు కట్టుకుపోయి ఉన్నప్పుడు వాడికి ఏదైనా ఒక మంచిని అందించాలి అంటే అది లోపలికి ఎక్కదు. బండరాయి మీద పడ్డ వానలాగా అంతా వ్యర్థమైపోతుంది అన్నమాట. అది లోపలికి ఎక్కాలి అంటే మొట్టమొదట అది తెలుసుకుందామనే కోరిక వాడికి కలగాలి. అది కలగాలి అని అంటే వాడిలో ఉండే అహంకారం కాస్త తగ్గాలి, గర్వం కాస్త తగ్గాలి. అది తగ్గిన తర్వాత ఆ మనస్సు కాస్త కరిగి అది పైకి శోకంతో పాటు పొంగి ఆ లోపల ఉండేటటువంటి లోపాలు, దోషాలన్నీ కూడా పోతే, మెత్తబడితే మనస్సు, అప్పుడు పైన వీడికి అందించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. ఎప్పుడైనా గోడ మీద మనం కొత్త సున్నం వేయాలి, రంగు వేసుకోవాలి అని అనుకుంటే మొట్టమొదట ఇదివరకు చెడిపోయి ఉండేటటువంటి పాత ఆ రంగులనో సున్నాన్నో మరొకదాన్నో శుభ్రంగా దాన్ని గీకేయాలి. ఆ తర్వాత శుభ్రంగా దాన్ని కడగాలి. అప్పుడు కొత్త రంగు వేయాలి. దానికి ఆ రంగు శుభ్రంగా పడుతుంది. అది లేకుండా వేసేస్తే తాత్కాలికంగా బాగున్నట్టే కనిపించినా అది క్రమంగా ఊడిపోతుంది, మళ్ళీని సక్రమంగా పట్టదన్నమాట, అందంగా ఉండదు కూడా. అట్లానే మనస్సుకు కూడా ఎక్కవలసినటువంటి ఒక విశ్వాసం, ఒక దృఢమైనటువంటి ఆచరణ ఏర్పడాలి అని అంటే గతంలో పేరుకుండేటటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల వల్ల ఏర్పడ్డటువంటి అహంకారాది గుణాలు కూడా ఇవి తొలగాలి. తొలగి మనస్సు అందుకోవలసిన దాన్ని అందుకునే యోగ్యతని మొట్టమొదట పొందాలి. మామూలుగా ఇక్కడ మన దగ్గర చదువుకునే వాళ్ళకి పెద్దగా మన ఆధ్యాత్మికమైన చదువులు లేవు కదా. మనకి ఆధ్యాత్మికమైన చదువు మన స్కూల్లోనూ లేదు, కాలేజీలోనూ తక్కువే. ఆయన చాలా పెద్ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన విదేశాలకు వెళ్ళాడు ఒక పెద్ద కాన్ఫరెన్స్లోనే ఎక్కడో.
కాన్ఫరెన్స్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి రామాయణ, భారత ఇత్యాది గ్రంథాల విషయాలను గురించి అడిగితే పాపం అంత పెద్ద ప్రొఫెసర్కి కూడా అవేం తెలియకపోయి వాటిని వాళ్ళు ఆయనకి వివరించాల్సి వచ్చేటప్పటికి ఆయనకి అది చాలా బాధ అనిపించింది. అయ్యో, ఈ మాత్రం తెలుసుకోలేకపోయామే, మన గ్రంథాల గురించే మనం తెలుసుకోలేకపోయామే అని మనస్సులో చాలా దిగులు కలిగి అదొక రకమైనటువంటి అవమానం క్రింద భావన చేసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని చక్కగా అధ్యయనం చేసేటటువంటి ఒక ప్రాసెస్ ప్రారంభం చేసి చక్కగా నేర్చుకున్నారని ఎవరో చెప్తుంటే విన్న విషయం అది. మనకు అన్నీ తెలుసును అని అనుకున్నప్పుడు ఏమైనా చెప్పినా మనసుకి ఎక్కదు. మనకి అన్నీ తెలుసుకుని గర్వంలో ఉండేటప్పుడు ఎవరైనా మన ఏదైనా ప్రశ్న వేసి దానికి ఒక్క సమాధానమో మనం చెప్పలేకపోతే అప్పుడు మనస్సుకి ఏదో తెలుసుకోవాలి, ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాను, తెలుసుకోవాలని తపన కలిగితే అప్పుడు వాడికి ఏమైనా అందిస్తే సక్రమంగా వాడికి మనసుకి పడుతుంది అన్నమాట. మనకి భాగవతంలో ఓ రాజుగారి కథ చెప్తారు మనకి. రహుగణుడు అని ఆ రాజుగారికి పేరు. రహుగణుడు. ఈ రహుగణుడు అనేటటువంటి రాజు వేదాంతం వినాలి అని అనుకున్నట్టు. ఆయన కపిల మహర్షి దగ్గరికి వెడదామని అనుకున్నాడు. ఆయన కపిల మహర్షి ఎక్కడో వనంలో వెంచేసి ఉంటాడు, ఎక్కడో అడవిలో. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరాడు ఆయన. అయితే వేదాంతం వినడానికి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలి? వినీత వేషుడై వెళ్ళవలెను అంటారు. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, మహానుభావుల దగ్గరికి చేరేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వినీత వేషులై వెళ్ళవలెను అంటే మనిషిలో వినయం స్పష్టంగా తెలిసేటట్లుగా వెళ్ళాలి. వినయపూర్వకంగా వారిని ఆశ్రయించాలి, అప్పుడు ప్రశ్నించాలి. దాన్ని వారు ఏది మంచిదనుకుంటే ఎలా మంచిదనుకుంటే అట్లా దాని తర్వాత సమాధానం చెప్తారు. కానీ ఈ రాజుగారికి అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక పెద్ద మేన అంటే ఒక పల్లకి, ఆ పల్లకీని మోసేటటువంటి ఓ 4-6 బోయవాళ్ళు, వీళ్లతోటి పాటు బయలుదేరాడు ఆయన. అడవిలో వెడుతూ ఉండగా ఆయనకి అంటే నిజానికి అలాంటి చోటుకి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళకూడదు. చక్కగా పైనుండేటువంటి కవచాలను కూడా తీసేసి, కిరీటాన్ని తీసేసి చక్కగా వినయంతో వెళ్ళాలి. అదేం లేకుండా ఈయన తన దర్పానంతటిని కూడా ప్రదర్శిస్తూ బయలుదేరాడు ఆయన. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ మోసేటటువంటి వాడికి ఒకడికి కాస్త కాల్లో ఏదో ముళ్ళు దిగిందో, రాయి తగిలిందో, ఏదో చిన్న ఇబ్బంది ఏర్పడింది. ఒక 4 వైపుల మోసేటటువంటి ఆ పల్లకికి ఒక పక్కన మోసేటటువంటి వాడు కాస్త కొరత ఏర్పడింది. దాంతో పల్లకి దింపాల్సి వచ్చింది. ఎవరినైనా ఒకరిని పట్టుకొచ్చి వెతకాలి, ఇంకొకరిని పెట్టుకోవాలి దాంట్లోనూ. ఇటు అటు మొత్తం అన్ని వైపులా వాళ్ళు వెతికారు. వెతికితే కాస్త దూరంలో చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక పిల్లాడు కనిపించాడు. మంచి వయస్సులో ఉండేటటువంటి పిల్లాడు, దృఢంగా ఉండేటటువంటి పిల్లాడు. సరే చూశారు, అతన్ని సహాయం తీసుకుంటే బాగానే ఉంటుంది అని అనుకున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి పిలిచారు, రావాయి అని. ఉంటేనే మాట్లాడలేదు. పాపం బతిమాలేరు. అయ్యా, ఇక్కడ ఇలాగ రాజుగారికి పల్లకి మోసేవాడు కొరత వచ్చిందా, కాస్త నువ్వు వస్తే బాగుంటుంది. ఏం మాట్లాడలేదు ఆయన. సరే ఏమిటి పెద్ద, ఇంక వేరే అక్కడే ఇతరత్ర వసతి ఏం లేదా, ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడాయి, అంచేత బతిమాలి వీడి చేత ఏం పని చేస్తాం కనుక తీసుకురండ్రా పట్టుకుని వాడి దగ్గర పెడితే వాడేమో వస్తాడు అక్కడ అన్నారు. వాడిని మెల్లిగా రెక్కలు పట్టుకుని వాడిని చేతులు పట్టుకుని తీసుకొచ్చారు. వాడు నడిపిస్తుంటే నడుస్తున్నాడు అంతే. కుర్రాడు బాగానే ఉన్నాడు, చూస్తున్నాడు, అడికని తెలుస్తున్నట్టే ఉన్నాయి, కానీ ఏం స్పందించటం లేదు అది. సరే తీసుకొచ్చారు పల్లకి దాకా. మోయి పల్లకిని ఏం మాట్లాడలేదు. సరే పెట్టండి రావడ భుజం మీద, వాడేమో వస్తాడని ఆయన 3 వైపుల ముగ్గురు పట్టుకుని 4వ ఆ మోసేటటువంటి ఆ కాడిని ఈ పిల్లవాడి భుజం మీద పెట్టారు. పిల్లవాడిని మరీ పిల్లవాడేం కాదు, కాస్త వయస్సు ఉండేటటువంటి యువకుడు. కొంచెం ఇతను పొడుగ్గా ఉన్నాడో ఏమిటో, కొంచెం దృఢంగా ఉన్నాడు, మిగతా వాళ్ళకంటే కొంచెం విలక్షణంగా ఉన్నాడు ఈయన.
అదే పొడిగా పుట్టా అనేది మనకు కాదు, కానీ మిగతా వాళ్ళకంటే విలక్షణంగా ఉన్నాడు. నలుగురు కలిసి ఒకదాన్ని మోసేటప్పుడు నడక సక్రమంగా రావాలి. మన పెరుమాళ్ళ వాహనాన్ని మనం తీసుకువెళ్ళాలి అంటే ఒకడు ఆ కాలేసి ఇంకోటి ఈ కాలు వేసాడు అనుకోండి, అది చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటుంది, మోసేవాడికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందులో ముగ్గురు శిక్షణ పొందినటువంటి వాళ్ళే, కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈయన పాపం ఆయనకు అలవాట్లేదు. దాంతో ఈయన భుజం మీద పెట్టేటప్పటికి ఈయనకి దాన్ని ఎలా మొయ్యాలో ఈయనకేం తెలియలేదు. మామూలుగా నడు అంటే నడుస్తున్నాడు అంతే. అది ఆ బరువు నడిపించేటప్పటికి నడుస్తున్నాడు. ప్రయత్నం చేశారు వాళ్ళు ఇతని నడకలో పెడదామని, కానీ అంత త్వరగా వచ్చేది కదా. లోపల కూర్చున్నటువంటి మహానుభావుడికి కాస్త కుదుపు వచ్చింది. వేదాంత శ్రవణం చేయడానికి వెళ్ళే మహనీయుడికి ఆ మాత్రం కుదుపు కూడా కొంచెం కష్టం అనిపించింది. సరిగ్గా మోయడా అన్నాడు ఆయన. అంటే మోస్తున్నాను సార్ అన్నారు వాళ్ళు, మిగతా వాళ్ళు. కానీ ఇంకా అదే కంటిన్యూ అవుతోంది. చూశాడు అతను రాజుగారు, కొంచెం గట్టిగా కసిరాడు, కానీ ఏం ప్రయోజనం కనిపించలే. ఏమైంది అని అడిగాడు. ఇగో ఈ 4వ వాడు కొత్తవాడు వచ్చాయండి, వీడు సరిగ్గా మొయ్యటం లేదని చెప్పారు. అతన్ని చూశాడు ఇతను తెర తీసి, పల్లకి కదా, పల్లకి తెర ఉంటుంది. చూసేటప్పటికీ ఇతను కుర్రాడు బాగానే ఉన్నాడు, కొంచెం కాస్త ఒడ్డుగా పొడుగ్గా పుష్టిగా, కొంచెం శరీరం కూడా దృఢమైనటువంటి శరీరం, చాలా బాగానే ఉన్నాడు. కానీ సరిగ్గా కలవటం లేదు. మంచిగా ఉండి సరిగ్గా చేయకపోతే వాడిని ఆక్షేపించబుద్ధి అవుతుంది కదా. ఈ రాజుగారికి కూడా చూడగానే కొంచెం కోపం వచ్చిందేమో. ఏమాయ్, ఏం పాపం చాలా దూరం నుంచి మోస్తున్నట్టున్నావే, అలసిపోయినట్టున్నావు కదా, పాపం నీరసం వస్తున్నట్టుంది, మొయ్యలేకపోతున్నావు అన్నాడైనా ఆక్షేపణగా. అంటే ఈ పిల్లాడు ఏం మాట్లాడలేదు. మరి కొంచెం సేపు అలాగే నడుస్తూ అదే వంకర టింకరగా నడుస్తూ ఉండేటప్పటికీ కొంచెం గట్టిగా అతన్ని కసిరాడు. ఇతనేం స్పందించలేదు. నీకు చెప్తుంటే సక్రమంగా మోయమని అని కొంచెం గద్దించాడు ఆయన. అంటే ఆయన చూసేవాడు, కొంచెం చూశాడు, ఒకసారి పైన యగాదిగా చూశాడు ఆయన. ఏముంటాయా, సరిగ్గా మోయి అన్నాడు ఆయన. ఎవరిని అంటే నన్ను సరిగ్గా మోయి అన్నాడు ఆయన. అంటే ఎవరిని మోస్తున్నారయ్యా, ఎవరు మోస్తున్నారు, నన్ను మోయా జాగ్రత్తగా పల్లకీలో. నన్ను ఆయన బాగా చూపించుకున్నాడు ఆయన. ఏడు నన్ను అంటే ఎవరు నువ్వు అని అడిగాడే. నన్ను మోయి అంటున్నావు, నువ్వెవరు, నేనెవరిని, నువ్వు ఇక్కడ చూపిస్తున్నావు, కిం త్వం ఉరహ, నువ్వు వక్షస్థలానివా అని అడిగాడు ఆయన. అంటే నేనని చెప్తుంటే వినపట్టలే. అంటే అదే ఇక్కడ నువ్వు చూపిస్తున్నావు కదా, ఇది వక్షస్థలం అంటారు దీన్ని, ఉరహ, ఇది ఉరస్థలం, నువ్వు ఉరస్వా అని అడిగాడు ఆయన. బా నేను రా అని తల కొట్టుకున్నాడు ఆయన. కిన్ను శిరహ, నువ్వు తలవా, తల మనం అంటావా లేకపోతే తల మనదా? తల మనం కాదు, తల మనది. మనది అనేది ఏంటంటామో దానికంటే మనం వేరు. నా చెయ్యి అంటే చెయ్యి నేను కాదు, నా తల నేను కాదు, నా శరీరం నేను కాదు, నా మనస్సు నేను కాదు. మనస్సు ఏదేది నా అంటామో నేను, ఆ నా అని తెలిసేటటువంటి వస్తువు, ఇవి రెండు వేరన్నమాట. అయితే కొన్నిసార్లు మనం తప్పు ప్రయోగాలు చేస్తుంటాం. నా మనస్సు, నా ఇంద్రియాలు, నా కళ్ళు, నా ముక్కు అనొచ్చు, నా ఆత్మ అని అనకూడదు. ఆ మాట ప్రయోగం తప్పది. ఎందుకంటే ఆత్మ అంటే నేనే, నాకే ఆత్మ అని పేరు. అతను అడిగాడు ఆ రాజుగారిని, ఈ వక్షస్థలం నువ్వా, తల నువ్వా? రాజుగారికి కొంచెం ఒళ్ళు మండింది. అమాంతం రథలోంచి కిందకి దూకారు ఆయన, ఆ పల్లకీలోంచి. ఒకసారి కాలు నేలకు కొట్టాడు ఆయన. నేనంటే తెలియట్లే అంటే, పాదం నువ్వా, అది చూపించే హస్తం నువ్వా, ఎవరు నువ్వు అంటే పాపం రాజు కన్ఫ్యూజ్ అయిపోయింది. అవును, నేనంటే ఎవరు, ఎందుకని ఇవన్నీ నావి,
నేను కాదు కదా. ఆయన అడిగిన ప్రశ్నకి ఈ రాజుగారు ఏం సమాధానం చెప్పలేక అదొక పెద్ద అవమానం కింద ఫీల్ అయిపోయి, ఆ అవమానం మరింత మరింత లోపల పెరిగి అదొక దుఃఖం కింద బయటికి పొంగి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ మోసేటి ఆయన అన్నాడు, ఈయన చూడు, ఆ నేల ఈ కాళ్ళని మోస్తోంది, ఈ కాళ్ళు ఈ పిక్కల్ని మోస్తున్నాయి, ఈ పిక్కలు తొడల్ని మోస్తున్నాయి, తొడలు శరీరాన్ని మోస్తున్నాయి, ఈ శరీరంలో ఈ భుజం ఉంది, ఈ భుజం ఆ కాడిని మోస్తుంది, ఆ కాడి ఆ లోపల ఉండే ఆ శరీరాన్ని మోస్తుంది, ఆ శరీరానికి లోపల నువ్వున్నావు, ఈ శరీరం లోపల నేనున్నానయా, నీకు నాకు సంబంధం ఏంటయా, నువ్వు ఒకడు మోసేవాడు ఒకడు మోయించుకునేవాడు అనేదేం లేదయా, నువ్వెవడవో నేనెవడనో నీకు నాకు సంబంధం లేదు పో అన్నాడు ఈయన. అనేటప్పటికి పాపం రాజుగారికి కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏమిటి తెలియలేదు ఆయనకి. ఇదేదో చూస్తే పెద్ద వేదాంత శాస్త్రంలా కనిపిస్తుంది. బహుశా పొరపాటున ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నానో ఆయనే ఈయన ఏమిటి అని పాపం కాళ్ళ మీద పడ్డాడు అమాంతం. ఎవరు నువ్వు అంటే, నేనెవరినో చెబుతాను సరే, కానీ ముందర నువ్వెవరో తెలుసుకున్నావా? నేనెవరినో చెప్పడానికి ముందర కోహం ఇత్యేవ నిపుణో భూత్వా చింతయ పార్థివ, ముందర నువ్వెవరో తెలుసుకోవా. మహానుభావుడైనటువంటి జడ భరతుడు అని అంటారనమాట. ఆ జడ భరతుడికి ఆ రాజుగారైనటువంటి రహూగణుడికి ఓ పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. అందులో అతనికి తత్వాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ తత్వాన్ని వినడానికి ముందర ఇతనిలో ఒక జిజ్ఞాస కలగాలి. ఆ జిజ్ఞాసకి సమాధానం వాడికి తెలియకుండా పోవాలి, అంటే తెలుసుకోవాలని కోరిక ఏర్పడాలి. దాని ఇతరత్ర తెలుసుకునే అవకాశం లేదని వాడికి అనిపించాలి. అయ్యో తెలియటం లేదే అనేటటువంటి తపన ఏర్పడాలి. అది ఆర్తిగా మారాలి. అది ఎవడని చెబితే విందామనేటటువంటి శ్రద్ధగా ఏర్పడాలి. అప్పుడు చెప్పగలిగిన వాడెవడో దొరకాలి. అప్పుడు వీడికి ఏదైనా చెబితే ఆ కరిగి ఉండేటువంటి మనస్సులో ఎప్పుడు చెప్పినటువంటి విషయం పడుతుందన్నమాట. కరిగిన మనస్సు అనేది సీల్ పోస్తుంటారు చూడండి, లక్క, ఎర్ర లక్క సీల్ వేస్తుంటారు కదా, ఆ లక్క లాంటిది కరిగినట్లుగా అనమాట. అది లోపల తపన ఎంతెంత పెరిగితే ఈ మనస్సు అనేటటువంటి లక్క అంత కరుగుతుంది. ఇది కరిగిన తర్వాత అప్పుడు దాని మీద ఏదైనా ముద్ర వేశారనుకోండి, ఆ ముద్ర చక్కగా లోపల నిలకడగా ఉంటుందన్నమాట 10 కాలాల పాటు. అట్లాగా మనలో కూడా ఏదైనా ఒక మంచి సంస్కారం ఒకటి పట్టాలి అనంటే, ఒక జ్ఞానపరమైనటువంటి ఒక సంస్కారం ఏర్పడాలి అనంటే ముందర ఒక తపన కలగాలి, ఒక శోకం కలగాలి. ఆ శోకం కలిగితే తప్ప మనిషికి చెప్పాల్సింది చెప్పినా వాడికి ఎక్కదు లోపల. ఆ శోకం కలగకుండా, మనసు కరగకుండా, అది అహంకారాదులతోటి స్థిరంగా ఉన్నంత వరకు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అర్జునుడి స్థితి కూడా అట్లానే ఉంది. అర్జునుడికి కూడా నాకు చాలా బాగా తెలుసును, నేను బాగా చెయ్యగలననేటటువంటి ఒక గర్వం అర్జునుడిలో ఉంటే, ఆ గర్వం తొలగాలంటే ఇతనిలో ఒక శోక స్థితి ఏర్పడాలి. ఆ శోక స్థితి ఏర్పడితే, మనస్సు కాస్త కరిగితే, అప్పుడు అది పొంగితే, అది కాస్త ప్రవహిస్తే, చేరాల్సిన వ్యక్తి దగ్గరికి చేరితే, అప్పుడు ఆయన ఏదైనా ఉపదేశం చేస్తే, అప్పుడు అది వీడికి ఒక మంచి సంస్కారాన్ని ఏర్పరిచి చేయాల్సినటువంటి పని వైపు వీడు సాగేటట్టుగా వీడిని తీర్చిదిద్దుతుందన్నమాట. అర్జునుడిలో కలిగినటువంటి ఆ రకమైనటువంటి ఒక విషాదం, అది కూడా తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక సాధనమైంది, ఒక ఉపాయమైంది. అంచేత విషాదం కలగడం కూడా ముందర తత్వ జ్ఞాన ఆర్జనకి ఒక సాధనం అన్నమాట. ఒక పిల్లవాడి కథ మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఛాందోగ్యము అనేటటువంటి ఒక ఉపనిషత్తులో తండ్రి ఉద్దాలకుడు, వాడి పేరు ఆరుణి, ఆ పిల్లాడి పేరు శ్వేతకేతు.
ఆరుణేయ. ఆ పిల్లవాడు తండ్రి గారి దగ్గర చదువుకున్నాడు. 12-16 సంవత్సరాల కాలం పాటు చదువుకున్నాడు ఆయన. అన్నీ నాకు బాగా తెలిసిపోయాయి అని అనుకున్నాడు ఆయన. మనిషిలో బాగా చదువుకోగానే ఒక రకమైనటువంటి గర్వం కలుగుతుంది. ఆ గర్వంతో ఇక పెద్దలను ఆశ్రయించాలని కానీ ఎవరైనా చెబితే వినాలని కానీ అనిపించదు. ఈ పిల్లవాళ్ళలో కూడా నాకు అన్నీ తెలిసిపోయాయి అని అనుకున్నాడు ఇతను. సరే, విద్య పూర్తయిపోయింది కనుక ఎక్కడైనా విద్యని ప్రదర్శన చేసి తద్వారా తను ఏదైనా కొంత జీవితాన్ని గడపాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని బయలుదేరి ప్రవాహనుడు అనేటటువంటి ఒక రాజుగారి పరిపాలన చేస్తుండేవారు ఆ రోజుల్లో. ఆయన గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అన్నీ చదువుకున్నానయా, నా యొక్క విద్యని నువ్వు చూసి సంతోషించి నాకు ఏదైనా కొంత వ్యవస్థని చెయ్యి అని అడిగాడు. సరే, ఆ పిల్లవాడికి తగిన ఏర్పాట్లన్నీ చేసి, సరే నువ్వేం చదువుకున్నావయా, ఎక్కడ చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు వివరాలు అడిగిన తర్వాత, బాగా చదువుకున్నావు అన్నావు కదా, తన విద్యని ప్రదర్శిస్తాను అని అన్నాడు కనుక నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అడుగుతాను, చెబుతావా? ఓ, అన్నీ చెప్తానన్నాడు ఆయన. అనగానే పాపం ఈ పిల్లవాడిని ఒక ప్రశ్న వేశాడు. దేహాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు ఎక్కడికి చేరతాడు అంటే తెలియలేదు పిల్లాడికి. తను చదువుకున్నాడేవో చాలా గ్రంథాలు, కానీ ఈ విషయం చదువుకోలేదు. సరే, తెలియదన్నాడు ఆయన. ఫస్ట్ ప్రశ్న మొట్టమొదటి శుభమా అని ఆదిలోనే హంసపాదన్నట్టుగా పాపం అడిగిన మొట్టమొదటి ప్రశ్నే సమాధానం తెలియకపోయేటప్పటికీ చాలా పెద్ద అవమానంగా ఫీల్ అయిపోయాడు అతను. సర్లే, పిల్లవాడు సరిదా చెప్పలేకపోతే దానికి పెద్ద బాధపడక్కర్లేదులే. పోనీ ఈ దేహం వదిలిపెట్టినటువంటి జీవులు చేసేటటువంటి ప్రయాణాలు ఎలా ఎలా ఉంటాయో దారులు, పోనీ వాటి గురించి నువ్వు ఏమైనా అడిగావా, తెలుసుకున్నావా మీ గురువుగారి దగ్గర అని అడిగాడే. అది తెలియలేదు. తిరిగి వచ్చేటటువంటి జీవులు ఏవో కొన్ని లోకాలని సందర్శిస్తారట, పోనీ అలాంటివి ఏమైనా తెలుసుకున్నావా అని అడిగాడు. ఏమి 5 ప్రశ్నలు వేశాడే ఆయన. పాపం 5 ప్రశ్నలు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక, అన్నీ తెలుసునని వచ్చినవాడు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయేటప్పటికీ ఒక ఘోరమైనటువంటి అవమానం క్రింద ఫీల్ అయిపోయి వెంటనే ఆ సభలోంచి నేరుగా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి నాన్నగారితో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయి ఇంట్లో మూల కూర్చున్నాడు, తిండి తిప్పలు మానేసి. పిల్లవాడు తిరిగి రావడం చూశాడు నాన్నగారు. పిల్లవాడి మూడు చూశాడు, అంటే ఏదో అయింది అని గుర్తించాడు. ఆ పిల్లవాడి దగ్గర వెళ్ళి, ఆయన ఏమిటైందిరా అంటే చెప్పనన్నాడు. నాకు అన్నీ చెప్పేశానని, నాకు అన్నీ వచ్చేసాయని చెప్పేలాగా ఘోరమైనటువంటి అవమానాన్ని నేను ఫేస్ చేశానన్నాడు. పాపం వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు ఏమడిగారు చెప్పరా అంటే పాపం అది కూడా చెప్పలేదు. సర్లే, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసి వచ్చావు అనే విషయం తెలుసుకుని పాపం మెల్లిగా ఈ తండ్రి గారే ఆ వెళ్ళినటువంటి ప్రవాహుడనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన, ఏమయ్యా మా పిల్లవాడిని నువ్వు ఏమిటి అడిగావు, ఏమిటి చేసావు, మా పిల్లవాడు అంతా బాధపడుతున్నాడు అక్కడ, ఏమిటి కథా కమామేషు అని అడిగితే ఆయన చెప్పాడు, నాయన ఇవి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం నాకు కూడా తెలియదే, నేను కూడా అవి నేర్చుకోలేదే. సరే, అవేమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది కనుక నాకు వాటిని నువ్వు ఉపదేశం చేయాల్సింది, నీకు అవి తెలుసును కనుక అని ప్రార్థన చేశాడు. అంటే అమ్మో అలా కాదు కదా, మీరు పెద్దవాళ్ళు, అంచేత మీలాంటి వారికి నేను ఉపదేశం చేయకూడదని, కానీ తెలుసుకోవాలనే ఆర్తితోటి ఆ తండ్రి గారు అడగడం చేత వాటిని చెప్పటానికి ఎలా ఆయనకి చెబితే అంటే ఆయన చక్కగా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి తాను క్రింద కూర్చుని వారి దగ్గర తాను విన్నవిస్తున్నట్లుగా ఈ తత్వానంతటినీ కూడా ఆయనకి ఉపదేశం చేశాడు ప్రవాహుడు అనేటటువంటి రాజు. అమ్మాయ, ఇది తెలిసి పాపం బాగుపడాల్సినటువంటి పిల్లవాడు తనకు తెలియకపోతే నాకు అది తెలియదండి అని అంగీకరించి అడిగి తెలుసుకుని ఉండాల్సింది.
అది లేకుండా అది పెద్ద అవమానం కింద బాధపడిపోయి వెళ్ళిపోయి ఏడి చేసి, అయితే ఆ రకంగా అతనిలో కలిగినటువంటి ఆ తీవ్రమైనటువంటి బాధ అతనిలో ఉండే అహంకారాన్ని అంతటినీ కూడా పూర్తిగా పోగొట్టి మనస్సుని కాస్త నిర్మలం చేస్తే అప్పటికి తండ్రి గారు కాస్త ఆ విషయాన్ని తెలుసుకుని వెళ్ళి పిల్లవాడికి దాన్ని చక్కగా ఉపదేశం చేస్తాడు. మనకి చాందోగ్యంలో దానిని పంచ అగ్ని విద్య అని అంటారన్నమాట. జయ శ్రీమన్నారాయణ.